హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెన్నైలోని మెరీనా బీచ్కి వెళ్తున్నాను. నేను ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్ రాసి రిటర్న్ వెళ్ళేటప్పుడు నాకు మెరీనా బీచ్ చూడాలనిపించింది. చాలా రోజులే చూసి అనేసి వెళ్ళాను బీచ్కి. చాలా బాగుంది బీచ్ లొకేషన్ అంతా. చాలా చూడండి ఎంత ఎంజాయ్ చేశానో నేను. మా పిల్లలు మా ఆయన్ని తీసుకెళ్ళలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళి చూశాను. ర్యాపిడో వెళ్ళాను. చూడండి చాలా రష్ కూడా ఉంది. నేను వెళ్ళిన రోజు సండే వెళ్ళాను. ఆ రోజు నేను మామూలుగా బీచ్లో స్నానం చేద్దాం అనుకున్నాను. బట్ ఆ రోజు వర్షం పడింది. మొత్తం క్లైమేట్ కూల్గా అయిపోయింది. చాలా చల్లగా ఉంది క్లైమేట్. లేదంటే మెరీనా బీచ్లో స్నానం చేద్దాం అనుకున్నాను. అంటే అంటారు కదా, సముద్ర స్నానం చాలా మంచిది, ఏమైనా దోషాలు ఉంటే పోతాయని. దానికోసం అనుకున్నాను, కానీ నాకు అంత అదృష్టం లేదు. సముద్ర దేవుడు సముద్రంలో స్నానం చేయనీయలేదు. చూడండి, మెరీనా బీచ్ చాలా పెద్ద బీచ్. మనకు తెలుసు కదా, మన భారతదేశంలోనే అతి పెద్ద బీచ్ అంటే మెరీనా బీచ్. ఈ బీచ్ చూడడానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ర్యాపిడో వెళ్ళి స్టాపింగ్ ఉంటుంది కదా, చాలా దూరం పెట్టారు. ఏ వెహికల్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 2 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. నడిచి వెళ్ళిన వాళ్ళకి చాలా కష్టం ఇక్కడికి వెళ్ళాలంటే, కానీ అయినా ఎంట్రన్స్ ఉందిలేండి అక్కడ నడిచి వెళ్ళే వాళ్ళకి బస్ స్టాప్ నుంచి. చాలా బాగుందండి చెన్నై బీచ్. ఇక్కడ ఎక్కువగా పావురాలు చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో. అలాగే లోపల ఇంకా చాలా బాగుంది. ఆ చన్నటి ఇసుక పైన నడవడము, ఇసుక తిన్నెల పైన. అలాగే లోపల సముద్రంలో కాలు తడిపినందుకే నాకు చాలా ఎక్కువ అయిపోయింది. అదే నేను కనుక స్నానం చేస్తుంటే ఇంకా చాలా ఎక్కువ అయ్యేదేమో. చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉందో. అది మధ్యాహ్నం 1 గంటకు 1 o'clock క్లైమేట్ ఇంత చల్లగా ఉంది. చూడండి మబ్బులు కూడా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళానండి. ఎప్పుడైనా మంచి ఎండాకాలం వెళ్ళాలండి. ఓకే, మా పిల్లలతో మా ఫ్యామిలీతో ఈసారి కంపల్సరీ వెళ్ళాలని మీరు కూడా కోరుకోండి. చూడండి సముద్రుడు ఎంత అందంగా ఉన్నాడో. సముద్రము ఇంకా చాలా వరకు నాకు నచ్చిందండి. బాయ్.